ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్లిప్కార్ట్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. పర్మనెంట్గా మనం ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి మీకు ట్రాన్స్లేటర్ పొజిషన్కి కావాలంటున్నారండి. మనకి తెలుగులో కూడా వర్క్ ఉంటుందన్నమాట. తెలుగు వచ్చిన వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీకు మినిమం 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు, ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే, మీరు naukri.comకి వెళ్ళి చూసుకోవచ్చండి. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇస్తున్నారు, netscribes.com అని. ఇందులోకి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దామండి. ఇది నౌకరీలోకి వెళ్ళాను నేను. మీకు కావాలంటే లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఇదేంటంటే తెలుగు ఆర్ తమిళ్ ట్రాన్స్లేషన్ ఎక్స్పర్ట్ అంటున్నారు. చూడండి, ఫస్టే ఇచ్చేస్తున్నారు మనకి. తెలుగు ఎక్స్పర్ట్ కావాలంట, అది కూడా ట్రాన్స్లేషన్ కోసం అనమాట. సో ఇది కంపెనీ పేరు వచ్చి నెట్స్క్రైబ్స్ అండి. 0 to 2 years ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చండి. అట్ ది సేమ్ టైం అప్ టు 2 years మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ట్రాన్స్లేషన్లో. మీకు శాలరీ వచ్చి 1.5 lakh పర్ యానం వరకు కూడా వస్తుందన్నమాట. ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ అంటున్నారు కాబట్టి మనం ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీస్ అనేది మాత్రం చెన్నైలో ఉంది, కానీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనము ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 3 days బ్యాకే పోస్ట్ చేశారండి. సో ఇక్కడ మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది అంటే, కంపెనీ నేమ్ నెట్స్క్రైబ్స్ డేటా అండ్ ఇన్సైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికోసం మీకు ఇక్కడ సైట్ కూడా ఇస్తున్నారు, www.netscribes.com అని. అండ్ దీనికి డెసిగ్నేషన్ అసోసియేట్ పోస్ట్ అనమాట. ప్రాజెక్ట్ వచ్చి కామర్స్ ఫ్లిప్కార్ట్, అంటే ఫ్లిప్కార్ట్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారంటే. కామర్స్ మనకి ఫ్లిప్కార్ట్ తెలుసు, కామర్స్ సంస్థ అని తెలుసండి. దీనికి లొకేషన్ వచ్చి మీకు బెల్లందూర్ అని ఉంది, బట్ కరెంట్లీ రిమోట్. సో రిమోట్ పొజిషన్ కాబట్టి మనం కంగారు పడక్కర్లేదు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, పెర్ఫామ్ రెగ్యులర్ లింగ్విస్టిక్ రివ్యూ, అంటే ఇప్పుడు లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ట్రాన్స్లేట్, ప్రూఫ్ రీడింగ్ ఆఫ్ దేర్ ఓన్ వర్క్ టు ఎన్ష్యూర్ మినిమం క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ మెట్. సో మనము మినిమం క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ట్రాన్స్లేషన్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు అంటే ఏంటి లింగ్విస్టిక్ అంటే, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, అది. మేక్ చేంజెస్ రిలేటెడ్ టు టైపోస్, మిస్స్పెల్లింగ్స్, ఇన్కరెక్ట్ పంక్చువేషన్స్, మేజర్ గ్రామర్, సింటాక్స్ మిస్టేక్స్. ఇప్పుడు మీరు రివ్యూ చేసి దానిలో ఏమన్నా మిస్టేక్స్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, తర్వాత పంక్చువేషన్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ, ఇలా ఏ ఉన్నా కూడా మీరు ఐడెంటిఫై చేసి చేంజ్ చేయాలి. రిక్వైర్డ్ క్యాండిడేట్ స్కిల్స్ సెట్స్, ఎక్సెప్షనల్ వెర్బల్ అండ్ రిటన్ ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఆర్ తెలుగు, అంటే మీకు ఇంగ్లీషు ఉండాలండి, అట్ ది సేమ్ టైం తెలుగు. ఒకవేళ తమిళియన్స్ అయితే కనుక తమిళ్, ఇంగ్లీష్ ఉండాలన్నమాట. టైపింగ్ వచ్చి ఉండాలి, రీడింగ్, స్పీకింగ్. సో ఓవరాల్గా మీకు ఫ్లూయెన్సీ అనేది ఉండాలి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా. ఎబిలిటీ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ లింగ్విస్టిక్ చేంజెస్ అండ్ కల్చరల్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ టు diverse stakeholders who might not be familiar with the desired language or linguistics in a clear and professional way. ఇప్పుడు వేరే వాళ్ళకి స్టేక్ హోల్డర్స్కి అర్థం కాకపోతే మనము ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంటే కనుక తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగులో ఉంటే కనుక ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి క్లియర్గా ఒక ప్రొఫెషనల్ వేలో అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. నాలెడ్జ్ ఆన్ కామర్స్ రిలేటెడ్ జార్గాన్స్, అంటే మీకు కామర్స్ దానిలో నాలెడ్జ్ ఉండాలంటున్నారంటే, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్కి సంబంధించింది కాబట్టి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ వచ్చి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్. సో ఎంఎస్ ఆఫీస్ వస్తే మీకు అడాప్ట్ విత్ స్ప్రెడ్ షీట్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్. సో మీకు ఎంఎస్ ఆఫీస్ అండ్ స్ప్రెడ్ షీట్స్ గురించి ఐడియా ఉంటే చాలు. అబ్సెషన్ విత్ క్వాలిటీ అండ్ వర్కింగ్ డేస్ అనేది మీకు 5 days ఉంటాయండి. సాటర్డే సండే ఆఫ్ అనమాట, వీక్ ఆఫ్. టైమింగ్స్ వచ్చి మీకు డే షిఫ్ట్ 9 hours ఉంటుంది. ఇది ఫుల్ టైం కదా, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే, బట్ ఫుల్ టైం కాబట్టి మనకి 9 hours షిఫ్ట్ ఉంటుంది, 10 AM to 7 PM. ల్యాప్టాప్ విల్ బి ప్రొవైడెడ్. సో ల్యాప్టాప్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. రోల్ ఆపరేషన్స్, ఇండస్ట్రీ అనలిటిక్స్, కేపీఓ, రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్, కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసారా, ఇక్కడ పర్మనెంట్ అని ఇస్తున్నారు, ఫుల్ టైమ్. రోల్ కేటగిరీ ఆపరేషన్స్.
మీకు ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మీకు లేట్ చేస్తే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంటి నుండి పని చేసుకోవచ్చు మనము. మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ టు అప్లై, నౌకరీ ద్వారా అప్లై చేసుకోవాలంటే నౌకరీ మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు నౌకరీలో అకౌంట్ లేకపోతే రిజిస్టర్ టు అప్లై అని చెప్పి మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత డైరెక్ట్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుందండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.